शुक्लां शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः पाणिनिकात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः वंश ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। అందరికీ నమస్కారం. పాణిని వ్యాకరణము దానిలో శాబ్దిక ప్రక్రియ ఆర్థిక ప్రక్రియ అనేటువంటివి రెండు భాగాలు. శబ్ద సంబంధమైన స్వరూపాన్ని తెలియజేసేటువంటిది మనకి కౌముదిలో సంధి ప్రకరణం, శబ్దాధికారం, తద్ధితలు, సమాసాలు, తిగంతాలు, కృదంతాలు, ఇలాగా ఆయా ప్రకరణాల్లో శబ్ద సంబంధమైనటువంటి ప్రక్రియని వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికానికి సంబంధించి కారక ప్రకరణం అని ఉంది. శబ్దాధికారంలో ప్రథమాది విభక్త్యంతాలు ఎలా తయారవుతాయో చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రథమాది విభక్తులు ఏ సందర్భంలో ఏ అర్థంలో వస్తాయి అనేది కారక ప్రకరణంలో చెప్పబడింది. సంస్కృతంలో వాక్య నిర్మాణము అనేటువంటిది ఆంతరంగిక నిర్మాణము, బాహ్య నిర్మాణము అని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. బాహ్యంగా మనకి కనపడేటువంటిదంటే ఒక క్రియాపదము, దానితో అన్వయించేటువంటి సుబంతములు ఉంటాయి. సాధారణంగా ఏ వాక్యంలో అయినా సరే ఒక తిగంతం ఉంటుంది, తక్కినవన్నీ సుబంతాలే ఉంటాయి. అయితే వీటిల్లో చాలా మటుకి ఆ సుబంతార్థములన్నీ కూడా తిగంతార్థమైనటువంటి వ్యాపారంతో, క్రియతోటి, వ్యాపారం అంటే అన్వయిస్తూ ఉంటాయి అన్నమాట. అది వాక్యము అని చెప్పబడింది. మనకి బాహ్యంగా ఆ విభక్తులు, వాటి యొక్క వచనములు అవన్నీ తెలుస్తాయి. అయితే ఈ పదములు ఏ పదము క్రియాపదముతోటి ఏ విధంగా అన్వయిస్తుంది అనేది తెలియాలి అంటే కారక ప్రకరణాన్ని మనం చదువుకోవాలి. కారక ప్రకరణంలో ఏ ఏ విభక్తులు ఏ అర్థంలో వస్తాయి, ఆ విభక్తి రావడానికి ఎటువంటి సంజ్ఞ ఉంటుంది అని చెప్పారు. మనకి కారకములు 6 రకాలుగా చెప్పడం జరిగింది. కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, సంప్రదానము, అపాదానము, అధికరణము అని 6 కారకాలు చెప్పారు. దీంట్లో కర్తృకారకానికి ప్రథమా విభక్తి, తృతీయ విభక్తి వస్తూ ఉంటుంది. కర్మకారకానికి ద్వితీయ విభక్తి వస్తుంది. కరణకారకానికి తృతీయ విభక్తి వస్తుంది. సంప్రదానానికి చతుర్థి, అపాదానానికి పంచమి, అధికరణానికి సప్తమి, ఈ విభక్తులు వస్తాయి. ఒక షష్ఠీ విభక్తి మాత్రము ఈ కారక సంబంధము లేనటువంటి చోట సంబంధ మాత్ర వివక్షాయ షష్ఠీ విభక్తి వస్తుంది, శేషే షష్ఠీ అని చెప్పారు. అయితే దాంట్లో మొట్టమొదటి మనకి ప్రథమా విభక్తిని చెప్పినప్పుడు ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమా అని చెప్పారు. ప్రథమా విభక్తి ఎప్పుడు వస్తుంది అంటే ప్రాతిపదికార్థమునందు, అలాగే లింగాదికే పరిమాణే వచనే. కేవలము
ప్రాతిపదిక యొక్క అర్థం మాత్రమే చెప్పడానికి ప్రథమా విభక్తి వస్తుంది. కొన్ని చోట్ల ప్రాతిపదిక అర్థము కంటే అదనముగా లింగాన్ని తెలియపరచడానికి ప్రథమ వస్తుంది. కొన్ని చోట్ల పరిమాణము ప్రాతిపదిక అర్థం కంటే అదనంగా పరిమాణము తెలియపరచడానికి ప్రథమ వస్తుంది. కొన్ని చోట్ల కేవలము వచనము అంటే అవసరము లేకపోయినా అక్కడ సుబంతత్వము తిగంతత్వము ఉంటే కానీ పదత్వం ఉండదు. పదత్వం లేకపోతే ప్రయోగించడానికి లేదు. అపదం న ప్రయుంజీత న కేవల ప్రకృతి నాపి ప్రత్యయ ప్రయోక్తవ్య అని చెప్పారు. కేవల ప్రకృతిని కానీ కేవల ప్రత్యయాన్ని కానీ ప్రయోగించకూడదు, పదాన్ని ప్రయోగించాలి. పదం అవ్వాలి అంటే సుప్తిగంతం పదం అని సుబంతం కానీ తిగంతం కానీ కావాలి. అందుచేత ఏం చేశారంటే వచనము దగ్గర కొన్ని సందర్భాల్లో ప్రత్యయం అవసరం ఉండకపోయినప్పటికీ కూడా దానికి విధాన సామర్థ్యాత్ అని చెబుతారు. ప్రథమా విభక్తిని విధించాడు కాబట్టి ప్రథమ వచ్చింది అని. ప్రథమా విభక్తిని ఎందుకు విధించారు అంటే దానికి సుబంతత్వం ఉండాలి. సుబంతత్వం లేదే పదత్వం లేదు, అందుకోసం విధించడం జరిగింది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ లఘు మంజూషలో సుబర్థవాదము సుబర్థ విచార అనుంది. ఆ ప్రకరణాన్ని ప్రారంభించి చెప్తాను. మీకు యూనివర్సిటీ వారు పంపించినటువంటి మెటీరియల్ ఉంది కదా, అది మీరు చదువుకోవచ్చు. నేను చెప్పిన తర్వాత ఏదైనా మీకు సందేహాలు ఉంటే వారు పంపించిన దాంట్లో ఉన్నా నేను చెప్పిన దాంట్లో ఉన్నా అప్పుడు మీరు అడగండి, చెప్తాను. అథ తత్ప్రకృతిక సుబర్థో నిర్ణీయతే. ఇంతకు ముందు ఈ ప్రకరణానికి ముందు ప్రాతిపదికార్థము అనే దాని విచారణ చేశారు. అందువల్ల ఇక్కడ తత్ప్రకృతిక సుబర్థ అన్నారు. తత్ అంటే ప్రాతిపదికం. ఆ ప్రాతిపదికము ప్రకృతిగా కలిగినటువంటిది సుప్పు. సుప్రత్యయము ప్రాతిపదిక మీద వస్తుంది. మీరు చదువుకునే ఉంటారు. ప్రాతిపదిక సంజ్ఞ అనే దాన్ని పాణిని మహర్షి 2 సూత్రాల ద్వారా చెప్పారు. అర్థవత్ అధాతు రప్రత్యయ ప్రాతిపదికం అని. అర్థవత్ అధాతు రప్రత్యయ ప్రాతిపదికం ధాతు ప్రత్యయం ప్రత్యయాంతంచ వర్జయిత్వా అర్థవత్ శబ్దస్వరూపం ప్రాతిపదిక సంజ్ఞం స్యాత్ అని చెప్పారు. అంటే ధాతువు కానిది, ప్రత్యయము కానిది, ప్రత్యయాంతము కానిది అటువంటి అర్థవంతమైన శబ్దస్వరూపమునకు ప్రాతిపదికము అని పేరు. పాణిని మహర్షి దృష్టిలో ఈ శబ్దములు వ్యుత్పన్నములు అవ్యుత్పన్నములు అని 2 విభాగాల్లో ఉంటాయి. అవ్యుత్పన్నములకు ప్రకృతి పరిచయ విభాగం ఉండదు. అలా ప్రకృతి పరిచయ విభాగము లేదు అని వేటికైతే భావిస్తున్నామో అటువంటి అర్థవంతములైన శబ్దస్వరూపములకు ప్రాతిపదిక సంజ్ఞ చెప్పడం కోసం అర్థవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రాన్ని చెప్పారు. ఏదో ఉదాహరణగా డిత్థా డబిత్థా అని ఇస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఆ శబ్దము ఎలా తయారైంది అని మనం ప్రకృతి పరిచయ విభాగము చేసి చెప్పే అవకాశం ఉండదన్నమాట. వేటికైతే మనం ప్రకృతి పరిచయ విభాగము లేదు అని అనుకుంటున్నామో అటువంటి వాటిని అవ్యుత్పన్న ప్రాతిపదికములు అంటాం. వాటికి ప్రాతిపదిక సంజ్ఞ రావడం కోసము ఈ అర్థవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికం సూత్రం చెప్పారు. రెండవది కృతద్ధి సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదికం అని చెప్పారు. కృదంతము ధాతువు మీద తింభిన్నమైన ప్రత్యయం వచ్చినప్పుడు దాన్ని కృదంతము అంటారు. కృత్ అనే శబ్దానికి ఏం చెప్పారంటే కృదతింగ్ తింభిన్న ధాతోర్విహిత ప్రత్యయ కృత్సంజ్ఞక స్యాత్. తింగులు మనకి 18 ప్రత్యయాలు ఉన్నాయి. పరస్మైపద ప్రత్యయాలు 9, ఆత్మనేపద ప్రత్యయాలు 9, మొత్తం తింగ్ ప్రత్యయాలు 18 ఉంటాయి. ఈ 18 కంటే భిన్నమైనటువంటిది ధాతువు మీద విధింపబడినటువంటిది
అటువంటి ప్రత్యయానికి కృత్ప్రత్యయము అని పేరు. అంచేత అటువంటి కృదంతములకు ప్రకృతి ప్రత్యయ విభాగం ఉంటుంది. ధాతువు కృత్ప్రత్యయము. అంచేత ప్రకృతి ప్రత్యయ విభాగం ఉంటుంది కాబట్టి పై సూత్రము అంటే అర్ధవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే దాని వల్ల దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చే అవకాశం ఉంది. అలాగే తద్ధితాంతములు. తద్ధితాంతములు నామం మీద సుబంతం సుప్పే చేస్తే నామవాచక సుబంతాలు అవుతాయి. వాటి మీద తద్ధిత ప్రత్యయాలు వస్తాయి. ఏదో దశరథ ప్రత్యం పుమాన్ దాశరథి దశరథస్య అనేటువంటి షష్యంతం మీద ఈ అపత్యార్థంలో అతై అని ఈ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇలాగా నామవాచకాల మీద వచ్చే ప్రత్యయాలు తద్ధిత ప్రత్యయాలు. ఆ ప్రత్యయాంతాలని తద్ధితాంతములు అంటారు. ఆ తద్ధితాంతములు కూడా మరి ప్రకృతి ప్రత్యయ విభాగం ఉండడం చేత ఈ సూత్రం చెప్పారు. అలాగే సమాసములో సాధారణంగా 2 సుబంతాలు ఉంటాయి. ఈ 2 సుబంతాలకి సమాసము చేసాక మొత్తం సమాసం అంతా కలిపి ఏకపదం అవుతుంది. అంటే దాని మీద మళ్ళీ సుప్పు చేస్తారనమాట. అటువంటి సందర్భంలో రాజ్ఞ పురుష అని సమాసం దగ్గర రాజ్ఞ ఒక సుబంతం, పురుష ఒక సుబంతం. ఈ రెండింటికి సమాసం చేసినప్పుడు వాటి మీద అంతకుముందు చేసినటువంటి సుప్రత్యయాలు లోపించిపోతాయి. సుపోధాతు ప్రాతిపదికయో అని చెప్పారు. ఆ సుప్పులు లోపించిపోస్తే రాజపురుష అవుతుంది అన్నమాట. ఈ సమాసం మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞను పొంది దీని మీద ఈ స్వాది ప్రత్యయాలు సుప్పు మొదలగు ప్రత్యయాలు వస్తాయన్నమాట. ఇలాగా ప్రకృతి ప్రత్యయ విభాగం చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాటికి అంటే వ్యుత్పన్న ప్రాతిపదికములు అని పేరు. వీటికి సంజ్ఞ కోసం ఏం చేశారంటే కృతద్ధి సమాసాశ్చ అనే సూత్రం చెప్పారు. అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ప్రాచీనుల కాలంలో 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఏమిటంటే మొత్తము పదజాతం అంతా కూడా వ్యుత్పన్నమే, అంటే ధాతువు నుండే పుట్టినది అని ఒక అభిప్రాయం ఉంది. కొంతమంది ఒక అభిప్రాయం. సర్వం ధాతుజమాహ శకటస్యచతోకం అని నిరుక్తకారుడు యాస్క మహర్షి చెప్పాడు. శాకటాయనుడు మొన్నగు వాళ్ళు అలాగే నిరుక్తకారుడు కూడా మొత్తము పదజాలం అంతా కూడా ధాతువు నుండే పుట్టింది అని వారి యొక్క సిద్ధాంతం అన్నమాట. అప్పుడు అన్ని వ్యుత్పన్న ప్రాతిపదికములే అవుతాయి. అయితే పాణిని మహర్షి కొన్ని అవ్యుత్పన్న ప్రాతిపదికములు కూడా ఉన్నాయి అని అంగీకరించారు. అందుకోసం ఆయన ఏం చేశారంటే ప్రాతిపదిక సంజ్ఞకి 2 సూత్రాలు చెప్పారు. అవ్యుత్పన్నములైన శబ్దములకు అర్థవంతములైన శబ్దములకు అర్ధవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అని ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. వ్యుత్పన్నములైన వాటికి కృతద్ధి సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అన్నమాట. ఆ విధంగా ప్రాతిపదికము అనే దాన్ని నిర్వచించడం జరిగింది. తర్వాత అక్కడ ప్రాతిపదిక యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేశారు. దానికి మనకి భట్టోజీ దీక్షితులు వారు కౌముదిలో ఈతోపస్థితిక ప్రాతిపదికార్థ అని వివరణ ఇచ్చారు. ప్రాతిపదిక అర్థము ఏమిటి అంటే ఒక శబ్దస్వరూపాన్ని మనం ఉచ్చరిస్తే దానివల్ల నియతముగా ఏ అర్థమైతే మన బుద్ధిలో భాషిస్తుందో ఆ అర్థాన్నే ప్రాతిపదికార్థము అన్నారు. అంటే దానికి ఉదాహరణగా ఏమిటంటే ఒక బాల అన్నాం అనుకోండి. బాల అనగానే మనకి ఒక విధమైనటువంటి అవయవ సన్నివేశం, అంటే ఏదో 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ఇట్లాగా ఒక విధమైనటువంటి అర్థం భాషిస్తుంది. ఆ బాలుడు ఎవరో తెలియక్కర్లేదు మనకి, కానీ బాలుడు అనే శబ్దం వినగానే ఓహో ఇటువంటి స్వరూపము కలిగి ఉంటాడు అనే అర్థం మనకి బుద్ధిలో గోచరం అవుతుంది అనమాట. అలాగే వృక్ష అన్నాం అనుకోండి. వృక్ష అంటే దీనికి ఏదో కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి అనేటువంటిది మనకి భాషిస్తున్నాడు. ఇలాగా ఏ శబ్ద స్వరూపాన్ని ఉచ్చరించిన వెంటనే
మనకి నియతముగా అంటే నియతముగా అని ఎందుకన్నారంటే మనకి బాలహాని ఇవ్వాలంటే ఒక అర్థం, రేపు బాలహ అంటే ఇంకొక అర్థం భాషించదు. అలాగే వృక్షహ అని విన్న వెంటనే ఒకసారి ఒక అర్థం, ఒకసారి ఇంకో అర్థం భాషించదు. ఒకవేళ ప్రత్యేకంగా ఫలానా వృక్షం అన్నాం అనుకోండి, ఏదో మామిడి చెట్టు చూత వృక్ష అన్నాం అనుకోండి, చూత వృక్ష అంటే ఇవాళన్నా చూత వృక్షం మనకి ఒకే అర్థం భాషిస్తుంది, రేపన్నా అదే అర్థం భాషిస్తుంది. అలాగే నియతమైన అర్థం మనకి అంటే కొన్ని అవయవముల యొక్క సన్నివేశం. అంటే మొత్తం అవయవి అవుతుంది కదా వృక్షము, దానికి అనేక అవయవాలు ఉంటాయి కదా. ఆ అవయవ సన్నివేశమే ఈ రోజైనా అదే భాషిస్తుంది, రేపైనా అదే భాషిస్తుంది. కాబట్టి నియతమైన అర్థము ఏదైతే మనకి తెలియబడుతోందో దాన్ని ప్రాతిపదికార్థము అని చెప్పి భట్టోజీ దీక్షులు వారు చెప్పారు మనకి. నీతో ఉపస్థితిక ప్రాతిపదికార్థ అని అన్నారు. ఆ ప్రాతిపదికార్థ విచారం దీంట్లో ఇంతకు ముందు జరిగింది. ప్రాతిపదికానికి ఏ అర్థములు అంటే పంచకం ప్రాతిపదికార్థ అని భాష్యకారుల యొక్క నిర్ణయం. అంటే జాతి, జాత్యాశ్రయమైన వ్యక్తి, తరువాత లింగ, వచన, పరిమాణ, ఈ 5 ప్రాతిపదిక అర్థములు అని సిద్ధాంతం ఉండడం. పంచకం ప్రాతిపదికార్థ అని అంటారు. అటువంటి అర్థాన్ని చెప్పేటువంటి ప్రాతిపదిక ఏదైందో దాని మీద ఇప్పుడు సుప్ అనే ప్రత్యయం చేస్తున్నాం. ఇప్పుడు ఇది సువర్ధ నిర్ణయం కదా, సుప్ అనే ప్రత్యయం చేస్తున్నాం. కాబట్టి ఈ సుప్పుకి ప్రకృతి ప్రాతిపదిక అనమాట. అంచేత తత్తు ప్రకృతిక సువర్ధ అంటే తత్ అంటే ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక ప్రకృతిగా కలిగినటువంటి సుప్ ఏదైతే ఉందో ఆ సుప్పు యొక్క అర్థాన్ని ఇక్కడ మేము నిర్ణయిస్తున్నాము. ఆ అర్థము నిర్ణయింపబడుతోంది ఈ ప్రకరణంలో. తత్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇత్యాఖ్యాః సప్త విభక్తయః. ఇది మీకు తెలుసు. ప్రథమ నుండి సప్తమి దాకా ఇవి 7 విభక్తులు. తత్ర ప్రథమా విధాయకం ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ ఇతి. మనకి ఈ సూత్రము ప్రసిద్ధమైందే. ప్రథమా విభక్తి ఈ ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనేటువంటి పాణిని సూత్రం చేత విధింపబడుతోంది. అత్ర ప్రాతిపదికార్థ శబ్దేన తత్తశబ్ద ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయశ్చ. తత్తత్ శబ్ద ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయశ్చ. మనకి అంటే వ్యాకరణ శాస్త్రంలో అసలు భాషలో ఉన్న పదాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని మీద చర్చ చేసినప్పుడు ఏం చేశారంటే చతుష్టయి శబ్దానాం ప్రవృత్తి అని చెప్పారు. అంటే ఒక శబ్దము ప్రవర్తించాలి అంటే, ప్రవర్తించడం అంటే మన నోట్లోంచి ఒక శబ్దం రావాలి అంటే మనము ఎదురుగుండా ఉన్నటువంటి అర్థాన్ని చూసి, పదార్థాన్ని చూసి శబ్దాన్ని ఉపయోగిస్తాం. అర్థం బుద్ధ్వా శబ్దరచన అంటారు. అంటే అర్థాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించి మనం శబ్దాన్ని ప్రయోగిస్తాం. అయితే ఈ శబ్దం యొక్క ప్రవృత్తి ఎలా జరుగుతోంది, ఏ కారణంగా జరుగుతోంది అంటే బయటికి ఆ శబ్దం రావడానికి కారణం ఏమిటి అని ఆలోచించి మన వారు ఏం చేశారంటే శబ్ద ప్రవృత్తి 4 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ అని 4 రకాలు. అంటే జాతిని బట్టి శబ్ద ప్రవృత్తి ఉంటుంది. కేవలము జాతి అనేది వ్యక్తి లేకుండా ఉండదు. గోవు, గోత్వం అనే జాతి, గోత్వం అనే జాతి వ్యక్తిని ఆశ్రయించి తెలియబడుతుంది మనకి గోవు అనేది. అలాగే అశ్వత్వం, అశ్వత్వ జాతి, ఆ జాత్యాశ్రయమైన వ్యక్తి. అంటే శబ్ద ప్రవృత్తికి గోత్వం అనే జాతి ఉండబట్టి దాన్ని చెప్పడం కోసం గోశబ్దం పుట్టింది. అంటే గోశబ్దానికి ప్రవృత్తి నిమిత్తం ఏమిటంటే జాతి, గోజాతి, దాన్ని గోత్వ జాత్వ అని చేరుస్తారు.
అంటే గోవు యందు ఉన్నటువంటి జాతి గోత్వం, మనుష్యుడి యందు ఉన్న జాతి మనుష్యత్వం, మానవుడి యందు ఉన్న జాతి మానవత్వం. తద్ధర్మం అనమాట. ఎప్పుడు కూడా జాతి విశిష్ట వ్యక్తి చెప్పబడతాడు. గౌహ అంటే, గోవు అంటే అర్థం ఏంటనమాట, గోత్వ విశిష్ట వ్యక్తి అని అర్థం, గోత్వంతో కూడిన వ్యక్తి. కాబట్టి ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము అంటే, ప్రవృత్తి నిమిత్తము జాతి అవ్వచ్చు. ఇప్పుడు ఈ గౌహు అశ్వ అనేటువంటి వాటి చోట గోత్వము అశ్వత్వము ఇత్యాది జాతి ప్రవృత్తి నిమిత్తం. అలాగే గుణము, శుక్ల రక్త నీల అని గుణవాచకాలు చెప్తాం. అయితే లఘు గురు స్థూల సూక్ష్మ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గుణవాచకములు. కాబట్టి అక్కడ ప్రవృత్తి నిమిత్తం ఏమిటంటే గుణం ప్రవృత్తి నిమిత్తం, స్థూలత్వం, గురుత్వం, లఘుత్వం దాని ఉన్న ధర్మం అన్నమాట. ఆ గుణమే ఆ శబ్దము ప్రవర్తించడానికి నిమిత్తం. అలాగే క్రియ, క్రియ దగ్గర మనం భ్రమరహ అన్నాం అనుకోండి, తుమ్మిదని మనం భ్రమరం అన్నాం. దాన్ని ఏం చెబుతున్నాము, అది తిరగడం, భ్రమతీతి భ్రమ భ్రమర అంటే భ్రమణం అనేటువంటి క్రియ నిమిత్తముగా ఆ శబ్దం ఏర్పడింది. లోక వ్యవహారంలో కూడా మనం పాచక అన్నాం, వంటవాడు. వంటవాడు అంటే ఎప్పుడూ వంట చేస్తూనే ఉన్నాడు కదా, కానీ ఆ శబ్దము ప్రవర్తించడానికి వండడం అనే క్రియ ప్రవృత్తి నిమిత్తం అన్నమాట. ఇలాగా గాయక, నటక లేదా నాయక, నాటక, నట ఇలాంటి శబ్దాలన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి క్రియని బట్టి ఏర్పడినవి అన్నమాట. అంచేత అక్కడ క్రియ ప్రవృత్తి నిమిత్తం. ఇంకా నాలుగవది ఏమిటంటే ఎదురుచ్ఛా శబ్దములు అని, లేదా వీటిని సంజ్ఞా శబ్దములు అని కూడా అనుకోవచ్చు. ఎదురుచ్ఛా శబ్దం అంటే దానికి ఏమి ప్రత్యేకంగా ఇలా పిలవడానికి కారణం ఏముండదు. ఇప్పుడు ఏదో ఒక మన ఇంట్లో కుక్క పిల్లకి బబ్బులు అని పేరు పెట్టాం అనుకోండి, ఈ బబ్బులు ఎందుకన్నావా అంటే దానికి ఏం కారణం మనం చెప్పలేం, అంతే ఆ పేరు అంతే అండి, అంతే, అంతకంటే ఏదో పేరు పిలవాలి కదా అని చెప్పి ఈ పేరు పెట్టామంట. వీళ్ళు ఒక్కొక్కళ్ళు టింకు అంటారు. ఇలాగా ఈ శబ్దాలు ఉన్నాయి, వీటిని సంజ్ఞావాచకం అని అంటాం. కేవలం ఆ వ్యక్తిని గుర్తించడానికి, ఒక మనిషినో ఒక పశువునో మరోటో దాన్ని మనం గుర్తించడానికి ఒక శబ్దాన్ని వాడతాం. అక్కడ ప్రవృత్తి నిమిత్తం అంటూ ప్రత్యేకింది అంటే ఒక అటువంటి జాతి ఉండడం కానీ, లేదా ఒక గుణాన్ని బట్టి కానీ, ఒక క్రియను బట్టి కానీ మనం అక్కడ పేరు పెట్టట్లేదు. అటువంటి జాతి గుణ క్రియలు ప్రవృత్తి నిమిత్తంగా లేనటువంటివి కేవలము ఎదురుచ్ఛ అంటే స్వేచ్ఛ, మనం ఎలా అనాలి అని అనుకున్నామో అలా అనేసాం అంతే. అటువంటి శబ్దాలని ఎదురుచ్ఛా శబ్దములు అంటారు. వాటిని ఒక విధంగా సంజ్ఞా శబ్దములు అనుకోవచ్చు. సంజ్ఞా శబ్దములకు అర్థం తప్పనిసరిగా ఉండాలనే నియమం లేదు. అర్థం ఉంటే అనవర్థ సంజ్ఞ అంటూ ఉంటారు. అంటే అర్థాన్ని అనుసరించి ఏర్పడిన సంజ్ఞ ఉన్నట్టయితే దానికి అనవర్థ సంజ్ఞ. సార్థక నామధేయుడు అంటుంటారు కదా లోక వ్యవహారంలో. అంటే ఆ అర్థము ఏదైతే ఉందో దాన్ని ఆ అర్థంతో కూడి ఉన్న శబ్దం అన్నమాట. కాబట్టి సంజ్ఞకి అర్థంతో కూడా ఉండవలసిన పని లేదు, కేవలం ఏదో ఒక గుర్తు అంతే సంజ్ఞ అంటే. కాబట్టి ఈ విధంగా 4 రకములుగా శబ్దముల యొక్క ప్రవృత్తి ఉంటుంది అని చెప్పారు. అంచేత ఇక్కడ ఏమిటనున్నాడు, ప్రాతిపదికార్థ శబ్దేన తత్తత్ శబ్ద ప్రవృత్తి నిమిత్తం. ఆయా శబ్దములకు ప్రవృత్తి నిమిత్తం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 రకాలు అన్నమాట. తదాశ్రయశ్చ, ప్రవృత్తి నిమిత్తము దానికి ఆశ్రయము అంటే వ్యక్తి అన్నమాట. జాతి ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయమైన వ్యక్తి, లేదా గుణం ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయమైన వ్యక్తి, అలాగే క్రియ ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయమైన వ్యక్తి, సంజ్ఞ ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయమైన వ్యక్తి. ఈ విధంగా ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము చెప్పబడుతుంది అని అన్నారు. అతయేవ
లింగాధిగ్రహణం చరితార్థం. ఇప్పుడు ఈ ప్రాతిపదికార్థము దగ్గర ఒక విధంగా ప్రవృత్తి అంటే సాధారణంగా జాతి అని అంటున్నాము, జాతి ఒక్కటే కాదు కాబట్టి ప్రవృత్తి నిమిత్తాలు 4 తీసుకుంటున్నాం కాబట్టి ఆయన ప్రవృత్తి నిమిత్తం అని చెప్పారు. ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము చెప్పబడుతుంది ప్రాతిపదికార్థము అనే దాని చేత. కాబట్టి మిగతావి కూడా లింగ, పరిమాణ, వచన అనేవి చరితార్థం అంటే ఆ శబ్దాలు ఆ అర్థంలో కూడా ప్రథమ వస్తుంది అని చెప్పడం చరితార్థమైంది, సార్థకమైంది. తేషామేవ ప్రాతిపదికార్థత్వాత్, తేషామపి ప్రాతిపదికార్థత్వాత్. ఇంతకుముందు చెప్పే పంచకం ప్రాతిపదికార్థ, 5 ప్రాతిపదికార్థములు 5 కూడా గ్రహించవచ్చు అని. అంటే ఈ ప్రవృత్తి నిమిత్తము, తదాశ్రయము, తర్వాత లింగము, పరిమాణము, వచనము, మొత్తం 5 పంచకం ప్రాతిపదికార్థ అని భాష్య సిద్ధాంతము అని చెబుతారనమాట. కాబట్టి ప్రాతిపదికార్థత్వ యోగ్యత వాటికే ఉంది. అయితే ఇక్కడ ప్రాతిపదికార్థ శబ్దేన ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము చెప్పబడుతుంది, విడిగా మిగతావి చెప్పారు కాబట్టి. అయితే అట్లా ఎందుకు చెప్పారు అనే దానికి మనకి కారణం ఉన్నది. ఇప్పుడు ఉచ్చై నీచై అనేటువంటి చోట, లేదా అక్కడ మనకి కౌముదిలోనే అవ్యయాః నీతిలింగాశ్చ అలింగాః నీతిలింగాశ్చ అస్య ఉదాహరణం అని చెప్పారు. అంటే ఏంటి? అవ్యయములు, వాటికేమి లింగవచన విభక్తి సంబంధమైన మార్పు ఉండదు. అంచేత వాటికి మిగతా వాటితో పని లేదు, లింగము వచనము వాటితో పని లేదు. అక్కడ ఉచ్చేయి అంటే ఏదో ఉన్నతంగా ఉన్నది, నీచేయి క్రిందుగా ఉన్నది అని అర్థం చెప్తున్నాం. కేవలం ప్రాతిపదికకు ఏ అర్థమో తర్వాత సుప్రత్యయం చేసినా అంతే అర్థం. కొత్తగా దానివల్ల తెలియబడే అర్థం ఏమీ ఉండదు. ఎందుకు అక్కడ లింగం ఉండదు, వచనం ఉండదు. కాబట్టి కొత్తగా ప్రథమా విభక్తి చేయడం వల్ల ప్రయోజనం ఏమీ అక్కడ కనపడదు అన్నమాట. ప్రాతిపదికకు ఏ అర్థమో అదే అర్థంలో అక్కడ ప్రథమా విభక్తి వస్తుంది. అయితే అవ్యయాల మీద సుప్రత్యయం ఉండదు, లోపించిపోతుంది. అవ్యయాదాప్సుపహ అని చెప్పారు. అవ్యయం మీద సుప్రత్యయం లోపించిపోతుంది కాబట్టి మనకు ప్రత్యయం అక్కడ ఏమీ కనపడదు. అసలు అవ్యయం మీద సుప్రత్యయం ఎందుకండి అని కూడా అనుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పా, పదత్వము అనేది పాణిని మహర్షి ఏం చేశారంటే అది ఒక సాంకేతికమైనటువంటి వ్యవహారం. కాబట్టి పదత్వము అంటే సుబంతము, తిగంతము, పదం. కాబట్టి సుబంతమైన అవ్వాలి, తిగంతమైన అవ్వాలి. తిగంతం అవ్వాలంటే ధాతువు మీద కానీ తింగ్ పరిచయం చేయడానికి వీర్లేదు. అందుచేత ఈ అవ్యయాలకి తిగంతత్వాన్ని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ధాతువు అవ్వాలంటే మళ్ళీ క్రియని చెప్పాలి, అదంతా ఇబ్బంది. అందుకోసం ఏం చేశారంటే వీటన్నిటిని సుబంత సమూహంలో చేర్చేసారు అవ్యయాలు. వీటి మీద కూడా సుప్పు చేసుకుని లోపం చేసేయండి అని. ఎందుకంటే అవ్యయములు కాబట్టి సుప్పులు ఉండవు. సుప్పులు చెయ్యకపోతే పదత్వం రాదు. అందుకోసం అవ్యయాదాప్సుపహ అనే సూత్రములో అవ్యయం మీద సుప్పు లోపిస్తుంది అని చెప్పారు. అసలు అవ్యయం మీద సుప్పు వస్తుందనే మనకి లేదు. అంటే ఏం చేసుకోవాలి? అవ్యయాలన్నీ కూడా ప్రాతిపదికములు అవుతాయి, అర్థవంతములైన శబ్దస్వరూపములు కాబట్టి ఇవన్నీ ప్రాతిపదికములు అవుతాయని దీని మీద సుప్రత్యయం చేసుకుని ఆ సుప్రత్యయాన్ని అవ్యయాదాప్సుపహ అని లోపం చేసుకోవడం అన్నమాట. ఆ విధంగా వాటికి పదత్వం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఉచ్చైహి నీచైహిని ప్రాతిపదిక ఉచ్చరించినప్పుడు మనకి ఎంత అర్థం తెలుస్తోందో తర్వాత ప్రథమ ఏకవచనం సుప్రత్యయం చేసినా అంతే అర్థం ఉంటుంది. కాబట్టి ప్రాతిపదికార్థంలో ప్రథమ అంటే అది. అలాగే లక్ష్మీ అంటాం.
అంటే నియత లింగములు. కొన్ని శబ్దములు కేవలము అదే లింగములో ఉంటాయి, ఇంకో లింగంలో ఆ శబ్దం ఉండదు. లక్ష్మీ అని స్త్రీలింగంలోనే ఉంది, వృక్ష పుంలింగంలోనే ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ వృక్ష శబ్దము చేత వృక్షత్వ విశిష్టమైంది వృక్షం. ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయశ్చ అన్నారు కదా ప్రాతిపదికార్థానికి. అంచేదేమిటి, వృక్షత్వ విశిష్టమైన వృక్షం తెలియబడుతుంది. వృక్ష అంటేనే మనకి ఆ అర్థం తెలిసిపోయింది. వృక్ష అంటేనే వృక్షత్వ విశిష్టమైన వ్యక్తి అనే విషయం తెలిసిపోయింది. ఇక మళ్ళీ సుప్రత్యయం కొత్తగా చేసినందువల్ల మనకేం అర్థం తెలియదు. అందుచేత ఏమన్నారంటే నియత లింగములు అంటే ఒకే లింగములో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రాతిపదికార్థ అనే దానికి ఉదాహరణములు అని చెప్పారు. దాని తర్వాత లింగాధిక్యే, ఒకే ప్రవృత్తి నిమిత్తము కలిగి ఉండి లింగ భేదము కలిగి ఉన్న శబ్దాలు ఉంటాయి. దానికి ఉదాహరణగా మనకి కౌముదిలోనే ఇచ్చారు. తటహ, తటి, తటం అని ఇచ్చారు. తటం అంటే ఒడ్డు అని అర్థం. ఈ మూడు శబ్దాల్లో అర్థం ఒడ్డే. తటహ అన్నా ఒడ్డే, తటి అన్నా అదే, తటం అన్నా అదే. అయితే ఇక్కడ ఉన్న ప్రథమా విభక్తి వల్ల మనకి అదనంగా దాని యొక్క లింగము తెలుస్తుంది. తటహ అన్నప్పుడు పుంలింగము, తటి స్త్రీలింగము, తటం నపుంసకలింగము. అంటే ఇక్కడ ప్రథమా విభక్తి చేత మనకి కొత్తగా తెలియబడింది ఏమిటి అంటే లింగము తెలిసింది. అంచేత లింగాధిక్యానికి దాని ఉదాహరణగా చెప్తారు. తర్వాత పరిమాణము, ద్రోణో వ్రీహి అని ఇస్తారు. అక్కడ వ్రీహి ఏదో ధాన్యం, వ్రీహి అంటే అవి కుంచుడు ధాన్యం. ద్రోణము అంటే కొంచెం. పక్కన ద్రోణ అని ఒక్క శబ్దం ఉందనుకోండి, ద్రోణ అంటే కొంచెము అని అర్థం చెబుతాం, అంతేగాని కుంచెడు అని అర్థం చెప్పం. పక్కన వ్రీహి ఉంది కాబట్టి ఇక్కడ ద్రోణ అంటే కుంచెడు అని అర్థం చెబుతున్నాం. అంటే ద్రోణ శబ్దానికి ఒకానొక కొలత విశేషాన్ని అర్థం చెప్పేది అర్థం ఉందన్నమాట. అంటే ద్రోణం అంటే కొంచెం అనే అర్థం. అయితే పక్కన ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి కేవలం ప్రాతిపదికార్థంలోనే వస్తే ద్రోణ అనేదానికి కొంచెం అనే అర్థం వస్తుంది. కొంచెము కాదు ఇక్కడ అర్థం, కుంచెడు. అంటే ఇక్కడ పరిమాణార్థంలో ప్రథమ అని చెప్పారు. ఈ విభక్త్యము సామాన్య పరిమాణార్థంలో వస్తుంది. ఈ కుంచ శబ్దం, అదే ద్రోణ శబ్దము పరిమాణ విశేషవాచకం. ఎందుకంటే కొలతలు చెప్పే శబ్దాలు చాలా ఉండొచ్చు కదా, దాంట్లో ద్రోణం అనేది ఒకానొక పరిమాణ విశేషాన్ని చెప్పే శబ్దం. ఈ రెండిటికి అన్వయం ఉన్నమాట. సామాన్య విశేషములు, సామాన్య విశేషాలు అభేదంగా అన్వయిస్తాయి. అంటే రెండు ఒకటే. నీలోత్పలం అన్నాం అనుకోండి, నీలోత్పలం అంటే నల్లని కలువ, నల్ల కలువ అంటాం. అక్కడ ఉత్పలం సామాన్యం, నీలం విశేషం. ఈ రెండింటికి అభేదాన్వయం. అంటే నీలం అంటే నల్లని వస్తువు వేరు, ఉత్పలం అంటే కలువ వేరు కాదు. అక్కడ నల్ల కలువ అని అర్థం చెబుతున్నాం. అంటే అయింది నీలాభిన్నం ఉత్పలం అన్నమాట. మనం నీల శబ్దము చేత ఏ వస్తువుని చెబుతున్నామో దాన్నే ఉత్పల శబ్దం చేత కూడా చెబుతున్నాం. అంటే ఎప్పుడు కూడా సామాన్య విశేషాలకి అభేదంగా అన్వయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశేషము ద్రోణ శబ్దము, దాని మీద పరిమాణ సామాన్యార్థంలో ప్రథమా విభక్తి వచ్చి ద్రోణాభిన్నమైన పరిమాణము, ఆ పరిమాణము చేత కొలవబడినటువంటిది వ్రీహి. అంచేదే అక్కడ చెప్పారు ప్రథమాంతార్థము ద్రోణ శబ్ద వ్రీహి శబ్దంతో పరిచ్ఛేద్య పరిచ్ఛేదక భావేన అన్వయ అని చెప్పారు. ఈ ప్రథమాంతార్థము, ఈ ద్రోణ అనేటువంటి అర్థము, ఈ శబ్దము యొక్క అర్థము అవతల వ్రీహి శబ్దార్థంతో
పరిచ్ఛేద్య పరిచ్ఛేదక భావము. పరిచ్ఛేదకము కొలిచేటువంటిది, పరిచ్ఛేద్యము కొలవబడేది. అంచేత ఈ ద్రోణ అనేటువంటి దాని చేత కొలవబడినటువంటి వ్రీహి ధాన్యం. కాబట్టి కుంచెడు ధాన్యము అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ ప్రథమా విభక్తి పరిమాణార్థంలో వచ్చింది అని చెప్పారు. తర్వాత ఏకహాత్మౌ అని ఇచ్చారు వచనానికి. ఏక అనే శబ్దానికే ఒకటని అర్థం. ఒకటి అనే అర్థం వచ్చేసింది. ఇంకా తర్వాత ఇంకా సుప్రత్యయం కొత్తగా వచ్చి చెప్పేదే ఉంది అక్కడ. సుప్రత్యయము ప్రథమా ఏకవచనం సుప్రత్యయము అని చేస్తున్నాం. ప్రథమా ఏకవచనం సుప్రత్యయం అంటే వచనం చెప్తున్నాం, ఏకవచనం. అసలు ఏక శబ్దానికే ఒకటని అర్థం. ఆ అర్థం వచ్చాక మళ్ళీ సుప్రత్యయం చేయాల్సిన అసలు పనే లేదు. కానీ విధాన సామర్థ్యాత్ అంటారు, అంటే ఆరంభ సామర్థ్యాత్. ఈ పాణిని మహర్షి పెద్ద ప్రయత్నముతోటి ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అని సూత్రం చెప్పారు. చెబుతూ వచనంలో కూడా ప్రథమ వస్తుంది అని చెప్పారు. అలా చెప్పారు కాబట్టి చెయ్యండి అన్నారు. ఎందుకు చెప్పారు అంటే ఇందాక చెప్పా, ఏమిటంటే మనకి పదత్వం సిద్ధించాలంటే సుబంధత్వం ఉండాలి. సుబంధత్వం రావడం కోసం దాని మీద సుప్రత్యయం చేయవలసిందే. ఆ అర్థం చెప్పబడినా సరే దాని మీద చేస్తున్నాం. ఈ విధంగా పంచకం ప్రాతిపదికార్థ అనేటువంటి భాష్య సిద్ధాంతం ప్రకారంగా ప్రవృత్తి నిమిత్తము, తదాశ్రయము, తర్వాత లింగము, పరిమాణము, వచనము, ఈ 5 ప్రాతిపదికకి అర్థములు అన్నమాట. అయితే అన్ని చోట్ల 5 చెప్పబడవు కదా, అవసరం ఉండదు 5 చెప్పాల్సిన అవసరం. కాబట్టి ఎక్కడ ఏ అర్థము అదనంగా చెప్పబడుతోందో ఆ అర్థంలో ప్రథమ అని తెలియడం కోసం ఈ విధంగా రాశారు. లింగాదిగ్రహణం చరితార్థం అతయేవ లింగాదిగ్రహణం అంటే ప్రాతిపదికార్థానికే మొత్తం 5 కూడా ప్రాతిపదికముల యొక్క అర్థము అని తీసేసుకుంటే ఇక లింగవచన పరిమాణ శబ్దాలు అవసరమే లేదు. ప్రాతిపదికార్థే ప్రథమ అంటే చాలు. ఎందుకంటే 5 ప్రాతిపదికార్థములుగా అంగీకరించారు భాష్యంలో. కాబట్టి ఇక్కడ 5 తీసేసుకుంటే ప్రాతిపదికార్థ శబ్దం చేత ఇక లింగ పరిమాణ వచన శబ్దాలు అవసరమే లేదు. అంటే లింగ పరిమాణ వచనాలు ఆ శబ్దాలు ప్రత్యేకంగా దీంట్లో సూత్రంలో పెట్టారు కాబట్టి వెనకాలన్న ప్రాతిపదిక శబ్దానికి ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము ఆ రెండింటిని మాత్రమే గ్రహించాలి. అంచేది అత్ర అంటే అత్ర సూత్ర ఈ సూత్రంలో ప్రాతిపదికార్థ శబ్దేన తత్తత్ శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఆయా శబ్దము ప్రవర్తించడానికి నిమిత్తమైంది ఏదైతే ఉందో అది. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం జాతి గుణ క్రియ ఎదురుచ. తదాశ్రయము అంటే జాతి తదాశ్రయము, గుణము తదాశ్రయము అట్లాగనమాట. ఆ రెండే చెప్పబడతాయి కాబట్టి మిగతా మూడింటికి చెప్పడానికి లింగ పరిమాణ వచన అనే శబ్దాలు ఈ సూత్రంలో ఉంచారు. అత ఏవ లింగాదిగ్రహణం చరితార్థం తేషాం ప్రాతిపదికార్థత్వాత్. అది అవి ప్రాతిపదికార్థములే, కానీ వాటిని విడిగా ఇక్కడ చెప్పారు కాబట్టి మిగతా రెండింటిని మాత్రమే ప్రాతిపదికార్థ శబ్దం చేత ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము ఆ రెండింటిని మాత్రమే ఇక్కడున్న ప్రాతిపదిక శబ్దం చేత తీసుకుంటున్నాము అంటారు. తర్వాత తదాశ్రయశ్చ ఆరోపిత ప్రవృత్తి నిమిత్తాశ్రయోపి. ఇక్కడ ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము అని చెప్పారు. ఆ తదాశ్రయము కూడా ఏమన్నారంటే ఆరోపిత ప్రవృత్తి నిమిత్తాశ్రయోపి. ప్రవృత్తి నిమిత్తము ఆరోపితము కూడా ఉంటుంది. ఆరోపితమైన ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము కూడా ఇక్కడ తీసుకోవాలి. దానికి ఉదాహరణగా తేన సింహో మాణవక ద్రోణో వ్రీహి ఇత్యాదౌ నదోష. దాని చేత సింహో మాణవక అన్నాం అనుకోండి, ఈ రెండిటికి మనం అభేదంగా అన్వయించాలి.
ఇద్దరు ఒకడే కదా. ఇక్కడ సింహం వేరు, మానవుడు వేరు కాదు. మానవుడు ఒక వ్యక్తి. వాడిని మనం సింహంతో పోల్చి, సింహం లాంటి వాడంటే పర్వాలేదు, సింహం లాంటి వాడు అనుకుండగా సింహమే అన్నాం. మానవుడు సింహమే అన్నాం. సింహ మానవక అన్నాం. మరి ఈ రెండిటికి అభేదానం ఎలా కుదురుతుంది అంటే ఆరోపిత సింహత్వం అన్నమాట. మానవుడు యందు సింహత్వం లేదు, కానీ మనం ఆ సింహత్వాన్ని ఆరోపించి తదాశ్రయమైన సింహానికి మానవుడికి ఈ మానవుడికి అభేదానం అని చెప్తున్నాం. అంటే సింహ భిన్న మానవ అంటే సింహత్వ ఆరోపితవాన్, అంటే ఆరోపిత సింహత్వ విశిష్టవాన్, అది ఆరోపింపబడిన సింహత్వము కలిగినవాడు. కాబట్టి ఆరోపిత సింహత్వము తదాశ్రయము కూడా ఇక్కడ చెప్పబడుతోంది. అలాగే ద్రోణో వ్రీహి, ద్రోణో వ్రీహి కూడా అంతే. కేవలం ద్రోణ అంటే ఏంటి? పుంసం అని అర్థం. వ్రీహి అంటే ధాన్యం అర్థం. ఈ రెండిటికి అభేదాన్ని ఎలా కుదురుతుంది? అందుచేతనే ఇందాక ఏం చేయమంటే ద్రోణాభిన్నం యత్ పరిమాణం తత్పరిచ్ఛేద్యో వ్రీహి అని అర్థం రాశాడు. రెండిటికి పరిచ్ఛేదక భావము అని. అంచేత ఈ ద్రోణ శబ్దానికి ఇక్కడ ద్రోణ అంటే ద్రోణ పరిమాణ విశిష్టం అని అర్థం చెబుతున్నాం. ఇందాక అలా అయితే సింహత్వ ఆరోపిత సింహత్వ విశిష్టం అయిన వాడు ఇక్కడ సింహ శబ్దానికి అర్థం. అలాగే ఇక్కడ ద్రోణ పరిమాణ విశిష్టమైనటువంటిది అని అర్థం ద్రోణ అనే శబ్దానికి. ఎందుకంటే పక్కన వ్రీహి లేకపోతే ద్రోణ అనే శబ్దానికి కొంచెం అనే అర్థమే చెప్తాం. కుంచుడు ధాన్యము అనే అర్థం ఎట్లా వస్తుంది? దీని యందు కూడా ఆ పరిమాణ విశిష్టమైన దాన్ని ఆరోపిస్తున్నాం అన్నమాట. ఆ ధాన్యంలో ఆరోపిస్తున్నాం. సింహో మానవక ద్రోణో వ్రీహి ఇత్యాదౌ నదోష, అంటే ఆరోపిత ప్రవృత్తి నిమిత్తత్వాన్ని తదాశ్రయాన్ని కూడా గ్రహించడం చేత ఇక్కడ దోషం లేదు. లేకపోతే అసలు ఇక్కడ సింహో మానవక అనే ప్రయోగమే కుదరదు. కించ శక్యార్థే పదం సాధుత్వేన అన్వాఖ్యాయ పశ్చాత్ పదాంతర సన్నిధానే అన్వయ అనుపపత్య వక్తృశ్రోతృభ్యాం లక్షణాశ్రేయణమితి నదోష. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు ఒక పదము ఒక దాని యందు ఒక అర్థమునందు శక్తి కలిగి ఉంటుంది. శక్త అని అంటాం. ఇప్పుడు ద్రోణ శబ్ద ద్రోణే శక్త, సింహ శబ్ద సింహే శక్త. అంటే సింహ అనే శబ్దానికి సింహమునందు శక్తి ఉంటుంది. అంటే సింహాన్ని బోధించేది వాచ్యవాచక భావం. ఆ రెండింటికి శక్తి అంటే వాచిక భావం. ఆ సింహత్వ విశిష్టమైన దాని యందు ఆ వ్యక్తిని చెప్పడానికి సింహ శబ్దం ప్రయోగిస్తున్నాం. అంటే ఈ సింహ అనే శబ్దానికి సింహత్వ విశిష్టమైన వ్యక్తి యందు శక్తి ఉన్నది. అది శక్తం పదం అంటే. ఇక్కడ ఎలా చెప్పారంటే ద్రోణ అంటే ముందు కొంచెం అనే అర్థం. అంటే కొంచెము అనే, అంటే కొంచెం తెలుగులో ఎందుకు చెబుతున్నానంటే కొంచెం స్పష్టంగా మీకు తెలియడం కోసం. ఆ కొంచెము అర్థం కలిగింది ద్రోణ శబ్దం. అంటే ద్రోణ అనే శబ్దం ఉచ్చరించిన వెంటనే మనకి కొంచెము అని అర్థం తెలుస్తుంది. కాబట్టి ఆ అర్థమునందు ఇది శక్తమైన పదం అన్నమాట. అలాగే సింహ అనగానే సింహము అనే అర్థం మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ సింహం అనే అర్థమునందు ఈ సింహ శబ్దానికి శక్తి ఉన్నది అన్నమాట. అది శక్తం పదం. అంచేత శక్యార్థే పదం సాధుత్వేన అన్వాఖ్యాయ, ముందు శక్యార్థం, దానికి ఏ అర్థమునందైతే శక్తి ఉన్నదో ఆ అర్థం చెప్పేగానే దానికి సాధుత్వం వచ్చేసింది. అంటే ప్రాతిపదికార్థం చెప్పేసింది. ప్రాతిపదికార్థమునందు ప్రథమ వచ్చేసింది. సాధుత్వం అన్వాఖ్యాయ పశ్చాత్ పదాంతర సన్నిధానే అన్వయ అనుపపత్య. ఇప్పుడు ద్రోణ లేదా సింహ
అన్నప్పుడు అర్థం తెలిసింది. ఎప్పుడైతే దాని పక్కన మానవకః పెట్టామో, సింహ అన్నప్పుడు మనకి అర్థం తెలిసింది వేరు, సింహము అని అర్థం తెలిసింది. అదే మానవకః అనగానే ఏమైపోతుంది? అదేమిటి, సింహము మానవకుడు ఎలా అవుతాడు, మానవకుడు సింహం ఎలా అవుతాడు అనేటువంటి సందేహం వచ్చేస్తుంది కదా. అంటే రెండింటికి అర్థం కుదరదు, అన్వయం కుదరదు. పక్కన మానవకః అనే పదం పెట్టగానే అన్వయ అనుపపత్తి వస్తుంది అనమాట, అన్వయం కుదరదు. ఎందుకంటే మానవుడు సింహం అవడం కుదరదు కదా, మానవుడిలో సింహత్వ లక్షణం లేదు కదా అని. పదాంతర సన్నిధానే అన్వయ అనుపపత్తి అనమాట. అన్వయ అనుపపత్తితో లక్షణం చెప్తూ ఉంటారు. వక్తృశ్రోతృభ్యాం లక్షణాశ్రయణమితి. వక్త లక్షణ ఆశ్రయించాలి, శ్రోత లక్షణని ఆశ్రయించాలి. అప్పుడు ఆ అన్వయం, ఆ అనుపపత్తి తొలగిపోతుంది. మనకి లక్షణ వ్యాపారంలో చెబుతారు సాహిత్యంలో, ఇప్పుడు కొంచెం దాని పరిజ్ఞానం ఉండే ఉంటుంది. గంగాయాం ఘోష అనగానే, గంగాయాం ఘోష వాచ్యార్థము ఎప్పుడైతే ఉపపత్తి కాదో అప్పుడు లక్షణను ఆశ్రయిస్తారు. గంగా ప్రవాహం, ఆ గంగా ప్రవాహంలో ఘోష అంటే పల్లె అని అర్థం. పల్లెలో ప్రవాహంలో పల్లె ఎలా ఉంటుంది, కాబట్టి అన్వయం కుదరదు. కాబట్టి గంగా శబ్దానికి గంగా తీరే లక్షణ చెప్పి గంగా తీరు మందు పల్లెలు. మొదట దానికి ఉన్న అర్థం తీసుకోవాలి. అంటే గంగా శబ్దానికి గంగా అర్థం అంటే గంగా నీటి ప్రవాహం అర్థం. ఎప్పుడైతే ఘోష అన్నారో అన్వయం కుదరలేదు కాబట్టి గంగా శబ్దానికి గంగా తీరంలో లక్షణం చెప్పాలి. అంతేగాని మొట్టమొదటే గంగా శబ్దానికి గంగా తీరంలో లక్షణ అని చెప్పేయకూడదు. అలా చెప్పేస్తే స్త్రీలింగం కాకుండా తీరము నపూంసలింగం కాబట్టి నపూంసకత్వం రావాల్సిన ప్రమాదం ఉంది. అది చెప్తారు ఇక్కడ. వక్తృశ్రోతృభ్యాం లక్షణాశ్రయణమితి నదోష. కాబట్టి సింహో మానవక ద్రోణో వ్రీహి ఇత్యాది యందు మొదట అంటే పైన ఆరోపిత ప్రవృత్తి నిమిత్త తదాశ్రయములు తీసుకోవాలి అని చెప్పారు కదా, అలా తీసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పడం కోసము ఈ రెండో వాక్యం రాశారు. కించ అనేది ఎందుకు రాశారంటే, శక్యార్థి మొదటము దానికి ఏ అర్థమో, అంటే ఏ అర్థమునందు అది శక్తమే ఉన్నదో ఆ అర్థమే తీసుకుని ప్రథమ విభక్తి చేసేస్తాం. అంటే సింహ శబ్దానికి ఆ సింహత్వ విశిష్టమైన వ్యక్తి యందు దానికి శక్తమైన పదం కాబట్టి, దానికి శక్తి ఉన్నది కాబట్టి ఆ అర్థాన్ని గ్రహించే దాని మీద సుప్రత్యయం చేసేస్తాం. సింహ అనే పదం తయారైపోయింది. దాని పక్కన మానవకః చేర్చినప్పుడు అర్థం కుదరటం లేదు, అన్వయం కుదరటం లేదు కాబట్టి ఈ సింహ శబ్దానికి సింహత్వ విశిష్టం, ఆరోపిత సింహత్వ విశిష్టే లక్షణ అన్నమాట. సింహత్వము సింహత్వము ఆరోపింపబడిన వ్యక్తి యందు లక్షణను ఆశ్రయిస్తాం అన్నమాట. ఆ విధంగా సరిపోతుంది. అది శ్రోతృపక్షంలోనూ వక్తృపక్షంలోనూ కూడా అంతే. వక్త కూడా అలాగా లక్షణను ఆశ్రయిస్తేనే ఆ వాక్యమునకు అన్వయం కుదురుతుంది. విన్నవాడు ఎలాగా దాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. అంటే వక్తృ శ్రోతృభ్యాం లక్షణాశ్రయణం ఇది నదోష. అన్యథా, కానీ అలా కనుక మనం చెప్పకపోతే అని. గంగాయాం ఘోష ఇత్యాదౌ సువుత్పత్తే ప్రాక్ ప్రాతిపదికస్యైవ లక్షణాయాం నపుంసక రస్వత్వాపత్తి అని. అలా మొదట శక్యార్థమును గ్రహించి సాధుత్వాన్ని సంపాదించి తర్వాత అన్వయ అనుపపత్తి చేత లక్షణాన్ని గ్రహించాలి అని చెప్పాడు కదా. అలా చేయకుండా ముందే లక్షణాన్ని ఆశ్రయించేస్తే ఇక్కడ సింహ దగ్గర ద్రోణ దగ్గర మీకు ఇబ్బంది రాకపోవచ్చు. కానీ అదే కనుక గంగాయాం ఘోష దగ్గర ముందే కనుక మనం లక్షణ ఆశ్రయిస్తే, తీరములందు లక్షణ అనగానే
తీరం నపుంసలింగం కాబట్టి అర్థము నపుంసలింగం అయితే ఏమవుతుంది? హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అని నపుంసకలింగం చెప్పేటప్పుడు ప్రాతిపదిక హ్రస్వం వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఆ హ్రస్వం రావాల్సిన ప్రమాదం ఉంది. సుబుత్పత్తే ప్రాక్, మీరు ముందు శక్యార్థమునందు సాధుత్వాన్ని సంపాదించడం కోసం సుప్పు చేసేయాలి. అలా కనుక చేయకుండగా ముందే ప్రాతిపదిక అవస్థ ఎందే లక్షణని ఆశ్రయిస్తే నపూంసక హ్రస్వత్వాభిత్తి, ఆ గంగా శబ్దానికి హ్రస్వం రావాల్సిన ప్రమాదం ఉంటుంది. తర్వాత తింగ్ సమానాధికరణే అనేటువంటి వార్తికానికి సంబంధించిన విచారణ చేస్తారు. తింగ్ సమానాధికరణే ప్రథమా ఇత్యాదిన తింగంతార్థే సమానాధికరణ్యేన అన్వయ యోగ్యం ఏవ ప్రథమాంతం సాధు ఇత్యేతావత్ బోధ్యతే. అంతతః లట్పరస్య అస్తే సత్వాత్ నతు తదన్వయ బోధోత్తరం ప్రథమోత్పత్తిరితి బోధ్యతే. ఇప్పుడు ఏమిటంటే సింహో మాణవకః, ద్రోణో వ్రీహి ఇత్యాదుల్లో ఇబ్బంది లేదయా, అక్కడ ఆరోపిత ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయం అని తీసుకున్నా, ఏదో విన్న తర్వాతే ముందు శక్యార్థమునందు సాధుత్వాన్ని సంపాదించి తర్వాత లక్షణ వ్యాపారం చేత దాని అర్థాన్ని గ్రహిస్తావు, అక్కడ ఇబ్బంది ఏమి రాదు. కానీ తింగంతం దగ్గర ఎట్లా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తారు అన్నమాట. ఎలాగంటే రామ గచ్చతి, లేదా సింహ మాణవక గచ్చతి, అయితే అస్తి అని ప్రయోగిస్తామనుకో, అప్పుడు ఎట్లాగా అంటే దానికి ఏం చెప్తారంటే తింగ్ సమానాధికరణే ప్రథమా. తిగంతము మనకి భూషణ సారంలో కౌంటభట్టు ఒక శ్లోకం చెప్పారు. ఫల వ్యాపారయోర్ధాతు ఆశ్రయేతు తిన స్మృతా అని. ధాతువు ఫల వ్యాపారములను చెబుతుంది. అంటే ఫల విశిష్ట వ్యాపారం. వ్యాపారం అంటే క్రియ. ఫల విశిష్టమైన వ్యాపారాన్ని ధాతువు చెబుతుంది. ఆశ్రయేతు తింగ స్మృతా. తింగ్ అనేటువంటి ప్రత్యయము ఆశ్రయములు అంటే ఇక్కడ ఫలాశ్రయము, వ్యాపారాశ్రయము. ఫలాశ్రయము కర్మ, వ్యాపారాశ్రయము కర్త. అందువల్ల ఏమన్నారంటే కర్తృ కర్మ సంఖ్యా కాలము. అంటే కర్తృ ప్రయోగంలో కర్తృ సంఖ్యాకాలములు, కర్మని ప్రయోగంలో కర్మ సంఖ్యాకాలములు తింగు చేత చెప్పబడతాయి. పఠతి లిఖతి ఇత్యాది ప్రయోగాల్లో పట్టమో ఫల వ్యాపారాలను చెబుతుంది. పక్కన ఉన్న అతి అనే ప్రత్యయము తిప్రత్యయము. తిప్రత్యయం ఏం చేస్తున్నాం? వర్తమానే లట్టు స్థానంలో తింగ్ ఆదేశం చేస్తున్నాం తిప్రత్యయాన్ని. అంటే వర్తమాన కాలం దాని చేత చెప్పబడుతుంది. కర్తరిషపు, అలాగే తిప్పు కూడా కర్తర్థంలోనే వస్తుంది. తర్వాత కర్తరి చెప్పు అని మధ్యలో చెప్పు వస్తుంది అని చెబుతున్నాం. ఎందుకంటే కర్మణి చ భావేచ కర్మకేభ్య అని చెప్పారు కదా. లకారాః సకర్మకేభ్య ధాతుభ్య కర్మణి కర్తరి చ స్యుః, అకర్మకేభ్య భావే కర్తరి చ. లకారములు సకర్మక ధాతువు మీద కర్మార్థము కర్తర్థంలోనూ వస్తాయి. అకర్మక ధాతువుల మీద కర్తర్థంలోనూ భావార్థంలోనూ వస్తాయి అని చెప్పారు. కాబట్టి
ఆ లకారం అక్కడ లట్ అని చేస్తుంటే లట్ ఏ అర్థంలో వస్తుంది అనమాట? కర్తర్థంలో వస్తుంది, వర్తమాన కాలంలో వస్తుంది. ఏ తి అనే ప్రత్యయము తిప్పుత సుజి అని మనకి ప్రథమ పురుష ఏకవచనము అని తెలుస్తుంది. అంటే ఏకవచనం వచనం తెలుస్తోంది, అదే దాన్నే సంఖ్య అన్నారు. వర్తమాన కాలం తెలుస్తోంది, కర్త తెలియబడుతున్నాడు. అంటే తింగు చేత కర్తృ సంఖ్యా కాలములు తెలియబడుతున్నాయి. అదే కర్మని ప్రయోగంలో అయితే కర్మ సంఖ్యా కాలములు తెలియబడతాయి. అంటే ఇప్పుడు తింగ్ ఏం చేస్తుంది అనమాట? కర్తని చెబుతోంది. ఎప్పుడైతే తింగు కర్తని చెబుతుందో అప్పుడు కర్తృవాచకము ప్రథమలోనే ఉంటుంది. మనకి కారక ప్రకరణంలో కారకే అనే అధికారములో చెప్పబడినటువంటి విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, అంటే కర్మణి ద్వితీయ, కర్తృకరణయోస్ తృతీయ, సంప్రదానే చతుర్థి, పంచమి అపాదానే, తర్వాత సప్తమి అధికరణే చ, సప్తమి అధికరణే చ అని, ఇవన్నీ కూడా అనభిహితే అనే అధికారంలో ఉన్నాయి. అంటే తింగాదుల చేత ఈ కర్త మొదలైనవి చెప్పబడకపోతే, అనభిహితే కర్తరి కరణేచ కర్తృకరణయోస్తృతీయాస్య, అనభిహితే కర్మణి కర్మణి ద్వితీయాస్య, అనభిహితే సంప్రదానే చతుర్థి స్యాత్. ఈ విధంగా అక్కడ అర్థం. ఆ ద్వితీయాది ప్రత్యయాలన్నీ, విభక్తి ప్రత్యయాలన్నీ కూడా తిగాదుల చేత ఆయా కారకాలు చెప్పబడకపోతే, కర్త చెప్పబడకపోతే కర్తృవాచకం మీద తృతీయ, కరణము చెప్పబడకపోతే కరణవాచకం మీద తృతీయ, అలాగే కర్మ చెప్పబడకపోతే కర్మవాచకం మీద ద్వితీయ. చెప్పబడితే ఆ విభక్తులు రావు. ఎందుకంటే చెప్పబడితే కేవలం ప్రాతిపదికార్థం ప్రథమే వస్తుంది. ఇంకా వివరణ కావస్తే కొంచెం మీకు ఏదైనా సందేహం ఉంటే తర్వాత మళ్ళీ చెప్దాము. అంచేత ఇప్పుడు ఈ ప్రథమా విభక్తి ఎప్పుడు వస్తుంది అంటే తింగ్ సమానాధికరణే ప్రథమ అని చెప్పారు. అంటే ఆ తింగ్ ఏ అర్థంలో వస్తుంది? ఇక్కడ కర్తర్థంలో వచ్చింది. వస్తే దానికి సమానాధికరణం ఏదైతే ఉందో దానికి ప్రథమ వస్తుంది అంతే. తింగ్ సమానాధికరణే ప్రథమ అని చెప్పడం వల్ల ఇత్యాదిన తింగంతార్థే సమానాధికరణ్యేన అన్వయ యోగ్యత దేనికైతే ఉందో అలా అన్వయ యోగ్యమైనటువంటి ప్రథమాంతమే సాధువు. వ్యాకరణ శాస్త్రంలో మనము అర్థం చేసుకోవడానికి ఒకలా అర్థం చేసుకుంటాము. వస్తుత శాస్త్రరీత్యా దానికి చెప్పేటువంటి అర్థము కొంచెం తేడాగా ఉన్నట్టు కనపడుతుంది. కర్మణి ద్వితీయ అంటే మనం చదువుకునేటప్పుడు ఏం అర్థం చెప్తాము? కర్మణి ద్వితీయ అంటే కర్మవాచకమే ద్వితీయ వస్తుంది అని చెప్తాం. కానీ విధానంలో ఉద్దేశం ఏమిటంటే కర్మవాచకాత్తు ద్వితీయాంతం సాధు అని అర్థం. ఎందుకంటే సాధుత్వాన్ని చెబుతున్నారు. శాస్త్రం ఏం చెబుతుంది? సాధుత్వే ధర్మ నియమః. ఇవి శబ్ద ప్రయోగాలన్నీ కూడా లోకం, భాష అంతా కూడా లోకం వల్లే తెలుస్తుంది కదయా, లోక వ్యవహారం వల్లే తెలుస్తుంది కదా, ఇంక ఈ శాస్త్రం ఎందుకు అని ప్రశ్నిస్తాడు భాష్యంలో. అప్పుడు సమాధానం ఏం చెప్తారంటే ధర్మ నియమ, ఈ సాధుత్వాన్ని చెబుతోంది. అంటే కర్మవాచకం మీద ద్వితీయ వస్తుంది అంటే కర్మణి ద్వితీయాంతం సాధు, కరణే తృతీయాంతం సాధు అని చెబుతోంది అన్నమాట శాస్త్రం. అయితే మనం నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటామంటే కరణవాచకం మీద తృతీయ, కర్మవాచకం మీద ద్వితీయ అని నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ వాక్యం మీరు అలా రాసేయడం అందుకోసం చెప్పాయి. ఇక్కడ చూడండి, తింగ్ సమానాధికరణే ప్రథమ ఇత్యాదిన తింగంతార్థే సామానాధికరణ్యేన అన్వయయోగ్యమేవ ప్రథమాంతం సాధు ఇత్యేతావత్ బోధ్యతే. ఆ సూత్రము తింగ్ సమానాధికరణే ప్రథమ, ఇది వార్తికం అనుకోండి.
దీని చేత మనకి ఏం బోధింపబడుతోంది అంటే తిగంత సమానాధికరణము కలిగిన ప్రథమాంతము సాధువు అని బోధింపబడుతోంది. అంత అలా చెప్పడం వల్ల ఏమైంది ఇక్కడ అంతతో లట్పరస్యస్తే సత్వాత్. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఏమిటంటే వాక్య లక్షణం ఏమిటంటే సుప్తిగంత జయో వాక్యం క్రియావా కారకాన్విత అని అమరకోశంలో కూడా చెప్పారు. ఏకతింగ్ వాక్యం అని మహాభాష్యంలో చెప్పారు. అక్కడ కారకాన్వితమైన సుబంతములు కలిగినటువంటి ఏక తిగంత ఘటితమైనటువంటిది వాక్యం. వాక్య లక్షణం చెప్పినప్పుడు సంస్కృతంలో వాక్యంలో తిగంతము తప్పనిసరిగా ఉండాలి. మనకి ఆంగ్ల భాషలో చూడండి, వాక్య రచన చేస్తే తప్పనిసరిగా దాంట్లో వెర్బ్ క్రియాపదం ఉండాలి కదా. అలాగే సంస్కృతంలో కూడా క్రియాపదం తప్పనిసరిగా ఉండాలి. కానీ మనం క్రియాపదం లేకుండా కూడా వాడేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదం మమ గృహం అన్నాం అంటే ఇది నా ఇల్లు, మరి ఇక్కడ క్రియాపదం లేదు కదా అని సందేహం వస్తుంది. దానికి ఈ నాగేశ్ ఉపాధ్యాయులు గారు ఏం చెప్పారంటే మీరు క్రియాపదం అక్కడ లేదనుకుంటున్నారు, కానీ ఎక్కడైనా సరే అస్థి అనే క్రియ ఉన్నది అని భావించమన్నారు. అస్థి క్రియ ఉంటుంది, మీరు ఉపయోగించకపోవచ్చు. అంటే అంచేతనే చూడండి, మీరు ఆంగ్ల భాషలో అయితే హీఈస్ రామ అంటే హీ రామ అంటే చాలు కదా, సహా రామ. హీ రామ అంటే చాలు కదా, ఈజ్ ఎందుకు అంటే సంస్కృతంలో కూడా సహా రామ అస్తి, ఇదం మమ గృహం అస్తి అని అనాలన్నమాట. అస్థి అంటలేదు, అనకపోయినా అస్థి క్రియ ఉన్నదే అని చెప్పారు. అందుకే ఇక్కడ ఏం చేశారంటే అంతతో లట్పరస్యాస్తే సత్వాత్. అంతత అంటే చివరికంటే మనం లేదు అనుకుంటున్నాం, కానీ చివరికి అక్కడ అస్థి అనే తప్పనిసరిగా వాక్య లక్షణం ప్రకారంగా క్రియాపదం ఉండాలి. ప్రత్యేకమైన క్రియ లేకపోతే సామాన్య క్రియ అస్థి అనేది అది ఉన్నట్టే లెక్క అన్నారు. అస్థి అనే చోట ఏమిటి, అస్సు ధాతువు వర్తమానే లట్టు అంచేత లట్పరస్యాస్తే హన, లట్టు పరముగా ఉన్న అస్సు ధాతువు ఉండడం అది ఉంది. కాబట్టి ఏమైంది, అస్థి అనేది ఎప్పుడైతే ఉందో అది కర్తర్థంలో వచ్చింది. అంటే దానితో సమానాధికరణ్యం కలిగినటువంటి ప్రథమాంతమే సాధువు అని అభిప్రాయం అన్నమాట. అంతతో లట్పరస్యస్తే సత్వాత్ నతు తదన్వయబోధోత్తరం ప్రథమోత్పత్తిరితి బోధ్యతే. అందుకు ఇక్కడ ఏమిటనమాట, అవతల తిగంత సమానాధికరణం కలిగినటువంటిది తిగంతము కర్తర్థంలో చెప్పాము, కాబట్టి కర్తర్థక తిగంతముతో సమానాధికరణము కలిగిన ప్రథమాంతము సాధువు. అంతేగాని మనం ముందు అన్వయము చేసేక ప్రథమ కాదు, దానితో అన్వయము కలిగిన దానికి ప్రథమ అని. రెండింటికి తేడా గమనించండి. ప్రథమ చేసేసేక దానితో అన్వయించడం కాదు, తిగంతంతో అన్వయము కలిగినటువంటి ప్రాతిపదిక మీద ప్రథమ, అటువంటి ప్రథమకి సాధుత్వాన్ని చెబుతోంది ఇది. నతు తదన్వయ బోధోత్తరం ప్రథమోత్పత్తిరితి బోధ్యతే. ఇక్కడ తింసమానాధకరణే ప్రథమ అనే వార్తికం ఏం చెబుతోంది మనకి, తిగంతంతో సమానాధికరణము కలిగినటువంటి సమానాధికరణ్యం అంటాం, సమానాధికరణస్య భావ. అంటే తిగంతంతో అంటే తిగంతం చెప్పబడింది కర్త, కాబట్టి తిగంతంతో సమానాధికరణ్యం కలిగినటువంటిది ఏదైతే ఉందో దాని మీద ప్రథమ చేస్తే ఆ ప్రథమాంతము సాధువు అని అర్థం. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది, సమానాధికరణ్యం కలిగింది అని తెలిసిన తర్వాత ప్రథమ వస్తుంది, అంతేగాని ప్రథమని బట్టి సమానాధికరణ్యం ఉంది అని అనుకోవడం కాదన్నాడు.
అంటే నతు తదన్వయబోధోత్తరం ప్రథమోత్పత్తి బోధ్యతే. మనకి ఆ వార్తికం ఆ విధంగా చెబుతోంది. ఏవం అన్యైరపి కారకాధికారస్థ సూత్రైః యుష్మద్యుపపదే ఇత్యాదిభిశ్చ. ఇదే విధంగా ఇతరత్ర కూడా మనం అర్థం చేసుకోవాలి. గురుగారు మీరు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ బ్రేక్ ఇవ్వండి గురుగారు. ఆ సమయం అయిపోయిందా? అదే ఈ ఒక్క మాట చెప్పేసి అలాగే అలాగే మీ కన్వీనియంట్ ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ బ్రేక్. ఏవం అన్యైరిపి కారకాధికారస్థ సూత్రైః అంటే ఇందాక చెప్పాను, కర్మణి ద్వితీయ అంటే ఏమిటన్నమాట? కర్మాంతం ఏదైతే ద్వితీయాంతములో ఏదైతే కర్మ సంజ్ఞ కలిగి ఉందో అక్కడ ఏం చెబుతున్నాము? తిగాదిభి అనభిహితే, తిగాదిభి అనభిహితే కర్మత్వ విశిష్టే లేదా కర్మవాచకాత్తు ద్వితీయాంతం సాధు, కర్మవాచకం ద్వితీయాంతం సాధు అని అక్కడ బోధనమాట. అలాగే ఎందుకంటే అన్ని చోట్ల తిగంతంతో అన్వయము అని చెబుతున్నాం కాబట్టి, వాక్యములో తిగంతం తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నాం కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే యుష్మద్యుపపదే ఇత్యాదిభిశ్చ మనకి ఎక్కువ సూత్రములు కానీ ఎక్కువ క్లాసిఫికేషన్స్ కానీ ఉన్నాయి. ఏమండి? క్షమించాలి గురుగారు, పొరపాటు మాట్లాడా. సరే సరే. అంచేత ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనే చెప్పినప్పుడు కూడా యుష్మద్యుపదే స్థానన్య విమధ్యమ అస్మద్యుపదే సమానాధికరణే ఉత్తమ అని మనకి సూత్రాలు రాశారు. అంటే ప్రథమ పురుష ఎక్కడొస్తుంది, ఉత్తమ పురుష ఎక్కడ, మధ్యమ పురుష ఎక్కడొస్తుంది, శేషే ప్రథమ, ప్రథమ పురుషుకి శేషే ప్రథమ అని చెప్పారు. అక్కడ అర్థం ఏంటనమాట? దానితోటి తిగంతతో సమానాధికరణ్య, తిగంతంతో సమానాధికరణ్యము కలిగినటువంటి యుష్మత్ శబ్దము, అలాగే తిగంతంతో సమానాధికరణ్యము కలిగినటువంటి అస్మత్ శబ్దము. అంటే ఈ రెండు ఒకదాన్నే చెబుతాయి అని చెప్పడం కోసం. అహం గచ్ఛామి అంటే ఈ మీ అనేటువంటి తింగు చేత ఏదైతే చెప్పబడుతోందో తత్ సమానాధికరణ్యము కలిగినటువంటి ప్రథమాంతం, అదే తత్ సమానాధికరణ్యం కలిగినటువంటి అస్మత్ శబ్దం, దాని మీద ప్రథమ వస్తుంది. అటువంటి ప్రథమాంతము సాధువు. అలాగే మధ్యమ పురుషులో త్వం గచ్చసి అంటే గచ్చసి దగ్గర ఆ తింగ్ ప్రత్యయము, తింగ్ అంటే మొత్తం 18 ప్రత్యయాలు చెప్పబడతాయి, సి టీ లేదు కదా అనుకోకండి. అంచేత ఆ తింగ్ ప్రత్యయము చేత ఏదైతే చెప్పబడుతోందో అతను సమానాధికరణ్యము కలిగి ఉన్న యుష్మత్ శబ్దము యొక్క ప్రథమాంతము సాధువు అని ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని అంటారు. సరే, ఇక్కడికి ఆపుదామండి, మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఇవాళ పాఠంలో మీకు ఏదైనా సందేహం ఉంటే రేపు ప్రారంభంలో వాటి గురించి మాట్లాడుకుందాము. మీ దగ్గర ఈ టెక్స్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు సప్లై చేసిన దాంట్లో టెక్స్ట్ కూడా ఇస్తారు కదా. ఏమండి, ఎవరైనా మీరు అలాగంటే మౌనంగా ఉంటే నాకు అర్థం కాదు. కట్టేస్తున్నా. నమస్కారం. రేపు సరిగ్గా 7ంటికి ఇదే లింక్ తో స్టార్ట్ అవుతుంది. అందరూ టైంకి వచ్చేయండి అమ్మా. అలాగే అంటే విన్నవాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇది సంశయాలుంటే మొదటి 5-10 నిమిషాల్లో గురువు గారు ఇవాళ పాఠంలోని సంశయాలు నివృత్తి చేసి కొత్త పాఠం చెబుతారు. ఇలాగే ప్రతిరోజు కూడా నిన్నటి పాఠంలోని సంశయాల నివృత్తి, కొత్త పాఠము. ఇప్పుడు ఇవాళ విన్నంత మటుకి ఎట్లాగా అనిపించింది వాళ్ళకి? ఏమన్నా ఎలా ఉంది పాఠం? ఎలా ఉంది?
చాలా బాగుంది సార్, బాగా అర్థమైంది. చాలా బాగా అర్థమవుతుంది సార్. అది అంటే నేను కొన్ని విషయాలు ఏమవుతాయంటే మీకు తెలిసనే దృష్టితోటి ముందుకు చెప్పేస్తూ ఉంటాం. అంటే మరి ఇది హై లెవెల్ గ్రామర్ కదా ఇది. అందువల్ల ఏమవుతుంది, ఈ చిన్న విషయాలు ఇంతకు ముందు వీళ్ళకి తెలిసినవే అనే దృష్టితో చెబుతుంటాం. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఏదైనా ఎక్కడైనా తెలియంది ఉంటే నోట్ చేసుకుని రేపు అడగండి. అది అందుకోసం అని అలాగే ప్రశ్నించాను. సార్, అలాగే అలాగే సార్, అలాగే సార్. నమస్తే అండి. నమస్కారం.